హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇండియా అండ్ యూఎస్ఏ గవర్నమెంట్ డిఫరెన్సెస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అండ్ అమెరికాలో కాంగ్రెస్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఇండియా అయినా యూఎస్ఏ అయినా పొలిటికల్ పార్టీస్ పరంగా, హెడ్ ఆఫ్ స్టేట్ పరంగా, గవర్నమెంట్స్ పరంగా, క్యాబినెట్స్ పరంగా, లెజిస్లేటివ్ బాడీస్ పరంగా, లెజిస్లేటివ్ అథారిటీస్ పరంగా, ఫెడరలిజం పరంగా, ఇవన్నీ కూడా ఇండియా అయినా అమెరికా అయినా ఈ రెండింటికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఇండియా మరియు అమెరికా ఈ రెండు కంట్రీస్ గవర్నమెంట్ సిస్టమ్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియా అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ మరియు అమెరికా అనేది బేసికల్గా చాలా ఓల్డ్ డెమోక్రసీ. బట్ రెండు కంట్రీస్ కూడా డెమోక్రటిక్ రిపబ్లిక్స్. గవర్నమెంట్ ఫంక్షన్స్లో మాత్రం కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అందులో నెంబర్ 1 వచ్చేసరికి పొలిటికల్ పార్టీస్. ఇండియాలో రెండు మేజర్ నేషనల్ పార్టీస్ అయితే ఉంటాయి, ఒకటి బీజేపీ, ఇంకోటి ఐఎన్సి. అదేవిధంగా రీజనల్ స్టేట్స్లో అయితే నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అయితే ఉంటాయి. ఈ విషయం గురించి మనందరికీ తెలిసిందే. యుఎస్ఏలో అయితే మాత్రం ఓన్లీ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్ అయితే ఉంటాయి, ఒకటి రిపబ్లికన్ పార్టీ, ఇంకోటి డెమోక్రటిక్ పార్టీ. ఇవి రెండు మేజర్ పార్టీసే ఉంటాయి అన్నమాట అమెరికాలో. ఇంకా రెండోది వచ్చేసరికి హెడ్ ఆఫ్ స్టేట్. ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డ ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉంటారు. ఈయన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా హోదా అయితే పొందుతారు. ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్సన్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ స్టేట్గా ఉంటారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంటే హెడ్ ఆఫ్ స్టేట్గా నిర్ణయించబడతారనమాట. ఇండియాలో లోక్సభ ఎలక్షన్స్ జరిగి సిటిజన్స్ తమ రిప్రజెంటేటివ్స్ని ఏదైనా పార్టీల్లో ఎలక్షన్స్లో విన్ అయితే లోక్సభలో మంచి సీట్స్ వస్తే కనుక డెఫినెట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇన్వైట్ చేసి ఆ పార్టీ మెంబర్స్ గవర్నమెంట్ని ఫామ్ చేసేలాగా చేస్తారు. ఇక్కడ ఓన్లీ పొలిటికల్ పార్టీస్ లేదనుకుంటే పార్టీ లీడర్స్ ఏ ప్రైమ్ మినిస్టర్ అవుతారనేది చాలా రకాలుగా అయితే ఉంటుంది. మన ఇండియాలో ఎవ్రీ 5 years ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అమెరికాలో ప్రెసిడెంటే హెడ్ ఆఫ్ స్టేట్గా ఉంటారు. అమెరికాలో ఎలక్షన్స్ అనేవి చాలా డిఫరెంట్గా అయితే జరుగుతూ ఉంటాయి. సిటిజన్స్ వాళ్ళ ఓట్స్ యొక్క ఎలక్ట్రల్ కాలేజ్ని ఏర్పాటు చేసి ఎవ్రీ స్టేట్ ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళ స్టేట్స్లో బ్యాలెట్లో ఓట్స్ అయితే వేస్తారు. ఇవన్నీ కూడా ప్రతి స్టేట్లో బ్యాలెట్లో ఓట్స్ వేశాక అన్ని ఓట్స్ కౌంటింగ్ అయిపోయాక అమెరికాలో ఈ ఓట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్గా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. సో వాళ్ళ ఎలక్షన్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎప్పుడూ కూడా 4 years పాటు రూల్ చేస్తూ ఉంటారు. ఇంకా మూడోది వచ్చేసరికి గవర్నమెంట్స్. అటు అమెరికా అయినా ఇటు ఇండియా అయినా సరే గవర్నమెంట్స్ అనేవి ఎలా ఉంటాయో చూసుకున్నట్లయితే ఇండియాలో గవర్నమెంట్ కాన్స్టెంట్గా సర్వే అవ్వాలంటే లోక్సభలో ఎప్పుడు మెజారిటీ సీట్స్ని మెయింటైన్ చేస్తూనే ఉండాలి, లేకపోతే కుప్ప కూలిపోతుంది. దీనివల్ల మిడ్ టర్మ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ పార్లమెంటరీ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్. అమెరికాలో ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్స్ అనేవి ప్రెసిడెంట్కి అన్ని పవర్స్ అయితే ఉండవు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ జస్ట్ గవర్నమెంట్ అంతే. ఎందుకంటే ఉన్నంత వరకు పవర్స్ ఉంటాయి. ఆయన 4 years పాటు ఆయన టర్మ్ అయితే సద్వినియోగం అయితే చేసుకోగలరు. అన్ని లాస్ అయితే వాళ్ళు మెయింటైన్ చేయలేరు, అదేవిధంగా బిల్ని పాస్ చేయలేరు. ఇంకా 4th one వచ్చేసరికి క్యాబినెట్. ఇండియన్ క్యాబినెట్లో కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ పార్టీ మెంబర్స్లోనే అపాయింట్ అయితే చేసుకుంటూ ఉంటారు. అది కేవలం ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు. అమెరికాలో అయితే ప్రెసిడెంట్ కొంతమందిని నామినేట్ చేసి సెనేట్కి పంపించి కన్ఫర్మేషన్ తీసుకున్నాక అప్పుడు క్యాబినెట్ మెంబర్స్గా నియమిస్తారు. 5వ పాయింట్ వచ్చేసరికి లెజిస్లేటివ్ బాడీ. ఈ లెజిస్లేటివ్ బాడీ అంటే ఇండియాలో పార్లమెంట్ అనేది ఒక సుప్రీం లెజిస్లేటివ్ బాడీ. ఇది యాక్చువల్గా బైకామరల్ లెజిస్లేటివ్ సిస్టంలో ప్రెసిడెంట్ కానీ, లోక్సభ హౌస్ కానీ, రాజ్యసభ హౌస్ కానీ ఇవన్నీ కూడా లెజిస్లేటివ్ బాడీస్గానే ఏర్పాటు చేసుకుంటారు. లోక్సభ హౌస్ ఆఫ్ ది పీపుల్. లోక్సభలో 545 మెంబర్స్ అయితే ఉంటారు. వీళ్ళు సిటిజన్స్ ద్వారా ఎలక్ట్ చేయబడే మెంబర్స్. అదేవిధంగా రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రాజ్యసభలో 245 మెంబర్స్ అయితే ఉంటారు. వీళ్ళు బేసికల్గా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని రిజెంబుల్ చేసే విధంగా
ఉంటుంది. అండ్ ఈ మెంబర్స్ స్టేట్ పార్టీస్ అరేంజ్ చేసిన మెంబర్స్ అనమాట. అమెరికాలో అయితే చాలా సింపుల్గానే ఉంటుంది. జస్ట్ కాంగ్రెస్ లెజిస్లేషన్ ఉంటుంది. అందులో 2 ఛాంబర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ది సెనెట్ అంటే అప్పర్ హౌస్, ఇంకోటి వచ్చేసరికి ది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఇది లోయర్ హౌస్. ఇంకా 6th వన్ వచ్చేసరికి లెజిస్లేషన్ అథారిటీస్. ఇండియాలో లెజిస్లేషన్ అథారిటీ విషయం చూసుకున్నట్లయితే సెపరేట్ పవర్స్ అయితే ఉండవు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మాత్రమే హౌస్ సెషన్స్లో పార్టిసిపేట్ చేయగలరు. అదర్ పీపుల్స్ అయితే నాట్ అలౌడ్. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడూ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న రూల్స్ని, రెగ్యులేషన్స్ని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని, లాస్ని చేంజ్ లేదా ఓవర్ రైట్ చేసే అవకాశం లేదు. ఆ బిల్ పాస్ అవ్వదు. ప్రైమ్ మినిస్టర్కి ఆ పవర్ అయితే లేదు. బట్ ఏదైనా ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే బోత్ హౌసెస్ లైక్ లోక్సభ కానీ రాజ్యసభ కానీ పాస్ చేస్తే అది మళ్ళీ ప్రెసిడెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్కి ఆ బిల్ మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం పార్లమెంట్కి రిఫర్ చేస్తే కనుక అప్పుడు కూడా బిల్ పాస్ అయితే ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తారు. మరియు సుప్రీంకోర్టుకి అల్టిమేట్ పవర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మంచి బిల్ పాస్ అయితే అప్రూవ్ చేస్తారు, లేదనుకుంటే స్ట్రైక్ డౌన్ చేస్తారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లాస్కి అనుకూలంగానే ఉండాలి, లేకపోతే లేదు. అమెరికాలో అయితే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అయితే ఉంటాయి. బికాజ్ ఎగ్జిక్యూటివ్ అయినా లెజిస్లేటివ్ అయినా ఈక్వల్ పవర్స్ ఉంటాయి. అండ్ జ్యుడిషియరీకి కూడా పవర్స్ అయితే ఉంటాయి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి ఒక వీటో పవర్ ఉంటుంది. ఏదైనా లా పాస్ అవ్వాలి అన్నా, లేకపోతే పాస్ అవ్వకూడదు అన్న వీటో పవర్ని యూజ్ చేయొచ్చు. బట్ కాంగ్రెస్కి వీటో పవర్స్ ఓవర్ రైడ్ చేసే అవకాశం అయితే ఉంది. 2/3 మెజారిటీ సెక్యూర్ చేసుకుంటే అప్పర్ హౌస్ నుంచి కానీ లోయర్ హౌస్ నుంచి కానీ సర్టెన్ మెజారిటీ వస్తే కనుక చాలు, రూల్స్ అనేవి, వాళ్ళ లాస్ అనేవి పాస్ అవ్వచ్చు, లేదనుకుంటే అవ్వదు. ఇంకా 7వ పాయింట్ ఫెడరలిజం గురించి చూసుకున్నట్లయితే ఇండియాలో ఫెడరలిజం అనేది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం. సింగిల్ కాన్స్టిట్యూషనే ఉంటుంది మొత్తం కంట్రీ అంతా. ఇండియాలో ప్యూర్లీ ఫెడరల్గా ఉండొచ్చు లేదా ప్యూర్లీ యూనిటరీగా ఉండొచ్చు. కానీ ఇండియా ఈజ్ స్టిల్ ఫెడరల్ కంట్రీ మరియు ఫెడరల్ స్ట్రక్చర్స్ని మెయింటైన్ చేస్తుంది విత్ స్ట్రాంగ్ యూనిటరీ బయాస్. ఎందుకంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్కి ఫుల్ పవర్స్ అయితే ఉంటాయి, బట్ స్టేట్ గవర్నమెంట్కి అయితే అన్ని పవర్స్ అయితే ఉండవు. అమెరికాలో ఫెడరల్ సిస్టమ్ని ఫాలో చేస్తున్న వారు, అదేవిధంగా ప్రతి స్టేట్కి కూడా ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఓన్ పవర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫెడరలిజం గవర్నమెంట్ అనేది మరియు స్టేట్ గవర్నమెంట్ అనేది రెండూ కూడా ఫుల్ యాక్యురసీతో ఉంటాయి డెవలప్మెంట్స్ విషయంలో. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇండియా గవర్నమెంట్ అదేవిధంగా అమెరికన్ గవర్నమెంట్ ఈ 2 సిస్టమ్స్ కూడా చాలా కాంట్రాస్ట్గా అయితే ఉంటాయి. అమెరికాలో స్టేట్స్ కానీ ఎకనామిక్ స్ట్రక్చర్స్ కానీ చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి, మరియు ఇండియన్ ఎకనామిక్ స్ట్రక్చర్ కూడా వేరేలాగా ఉంటుంది. సో 2 కంట్రీస్ కూడా వాటి యొక్క ప్రిఫరెన్సెస్ బట్టి, ఏన్షియంట్ రూలర్స్ బట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ అండ్ ఆర్డర్స్, ఈ లాస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే అబౌట్ ఇండియా గురించి, అమెరికా గురించి, వాటి యొక్క గవర్నమెంట్ సిస్టమ్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.